క్రీస్తు యేసునందు చాలా చాలా దీవించబడుతున్న నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మీకు శుభము కలుగునుగాక. అత్యంత శ్రేష్టమైనటువంటి మరొక్క దినము దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చినందుకు స్తోత్రం. ఆకాశము, భూమియు, సముద్రము దానిలో ఉన్న సమస్తము సృజించి మనకిచ్చిన జీవమగల దేవుని నామములో మీరు దీవించబడునుగాక. ఈ దినము మాత్రం కాదు, ప్రతి దినము మీకు ఆశీర్వాదానంతము జరుగునుగాక. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ శుభదినము మీకు ఆశీర్వాదముగా ఖచ్చితంగా దేవాది దేవుడు మార్చిపోతున్నారు. మీ శ్రేష్టమైనటువంటి దీవెనల కొరకు ఒక శ్రేష్ట ఆశీర్వాద వచనము మీ కొరకు నేను చదువుతుండగా శ్రద్ధగా వినాలని మనవి చేసుకున్నాను. ఈ వచనము ద్వారా మీరు తప్పకుండా దీవించబడుతుంది. వాక్యమని దేవుడవు మీ ఇంటికి వస్తుంది. ఈ శబ్దము, ఈ వచనము మీరు వినినప్పుడు జీవవచనములలో వ్రాయబడినట్లు నా మాట శ్రద్ధగా వినినేడలా మీరు ఆశీర్వదింపబడుతుందని ఆ శ్రేష్ట జీవవచనం మీ ఇంటిలో, మీ కుటుంబంలో, మీ తరతరాల్లో, మీ అవసరతలో జరుగునుగాక. వాక్యం వింటామా? శ్రద్ధగా వినండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతున్నాను. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. ఎవడును తెలుసుకొనలేని మహత్కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఎవడును తెలుసుకొనలేని మహత్కార్యములను, మీ తలంపుకు మించిన మహత్కార్యములను జీవముగల దేవుడు, నా కన్న తండ్రి అయిన జీవముగల దేవుడు చేయబోతున్నాడు. ఇది ఎలాగ జరుగుతుందని చాలా ఆందోళన కలిగి ఉన్న ఉన్నతమైన కార్యాలు జీవముగల దేవుడు మీ కొరకు చేయబోతున్నాను. మీరు నమ్మినట్లయితే చాలు. ఈ వాక్యం మీరు వింటుండగా అవును, ఆమేన్, అలాగే నా జీవితములలో జరుగునుగా. కానీ మీరున్న స్థలములలో ఎక్కడ ఉన్నా మీ నోటి ద్వారా పలకండి. ఈ జీవ వచనము మీరు ఎక్కడ ఉన్నా మీ నోటి ద్వారా పలికినట్లయితే, నోటి ద్వారా ఈ జీవవచనం పలికినప్పుడు ఇది మీ జీవితమునికి, మీ అవసరతల మీదకి ఈ జీవవచనం వచ్చి మీ ఊహకి మించిన ఆశ్చర్య కార్యాలు మీ పట్ల దేవుడే చేస్తాడు. నమ్మటం నీ వల్లనే అయితే నమ్మిన వారికి సమస్తము సాధ్యమని జీవవచనంలో రాయబడి ఉన్నది. కనుక ఈ జీవవచనం మీరు నమ్మినట్లయితే చాలు. చూడండి, హల్లెలూయా. అనేకులు ఈ 2025వ సంవత్సరము దేవాది దేవుడు నాకు బయలుపరిచినటువంటి ఒక ఆశ్చర్య కార్యం నేను చెప్తుండగా వాళ్ళ విశ్వాసముతో రాసి తీసుకొచ్చినటువంటి వాళ్ళ ప్రార్థనాంశము. ఈ 2025వ సంవత్సరములలో వారి జీవితములలో జరగవలసిన 7 ఆశ్చర్య కార్యాలు, 7 శ్రేష్టమైన కోరికలు విశ్వాసము ద్వారా ఒక పేపర్లో రాసి నాకు ఇవ్వండి అని అన్నారు. చాలామంది రాసుకుంటూ వస్తున్నారు, చాలామంది ఇస్తున్నారు. ఇచ్చిన దాన్ని దేవుని మహిమగల సన్నిధిలో పెట్టి మనసార జీవవచనానుసారముగా వెలుగు కమ్మును గాకని ఆ జీవవచనం ద్వారా ప్రార్థన చేస్తున్నారు. చాలామందికి ఇప్పుడిప్పుడే ఆశ్చర్య కార్యాలు జరగడం మొదలుపెట్టారు. మీ పట్ల దేవునికి చాలా ఆశ్చర్య కార్యం చేయాలని ఆశ కలిగి ఉండగా ఎందుకు ఆలస్యం? మీరు నమ్మినట్లయితే చాలు. మీరు ఎక్కడ ఉన్నా ఈ జీవవచనం, వాక్యమని దేవుని మహిమగల ఈ శబ్దం మీరు వినినట్లయితే చాలు. మరొక్కసారి కూడా ఆ జీవవచనం ఒకసారి చదువుతాం, మీ కొరకు చదువుతాం. శ్రద్ధగా విని ఆమేన్ చెప్పండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఎవడును తెలుసుకోనలేని మహత్కార్యములను,
లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. జీవమగల దేవుడు, లెక్కలేనని అద్భుత కార్యాలు ఈ దినము నుండి మన జీవితములలో, మనకు అప్పగించిన పరిచర్లో, మీకు అప్పగించిన సంఘ పరిచర్లో, మీకు అప్పగించిన ఆత్మీయ బిడల్లో, ప్రియమైనటువంటి సేవకుడలారా, దేవుని పరిచర్య చేస్తున్నటువంటి నా తోడు సేవకులారా, మీతో కూడా ఒక మాట చెప్తాం. ఎవరు కూడా ఊహించలేని అద్భుత కార్యాలు మీ పరిచర్య మీదే, మీకు అప్పగించిన శ్రేష్టమైన పరిచర్య మీద దేవుడు చేయబోతున్నారు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, క్రీస్తు యేసునందు చాలా చాలా దీవించబడుతున్నటువంటి ప్రియమైన వారులారా, మీ పట్ల దేవుడు ఎవరు కూడా ఊహించలేని అద్భుత క్రియలను చేయబోతున్నారు. ఎస్, ఆమేనని చెప్పిన చాలు. ఆమేనని చెప్పి ఈ వాక్యం పట్టుకొని మీరు బయలుదేరండి. ఆ కార్యాలు జరుగునుగాక, మీ హృదయ కోరికలు జరుగునుగాక, మీ ప్రార్థనలు సఫలమవునుగాక, ఆత్మీయ దీవెనలతో ఆశీర్వదింపబడునుగాక, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్ట ఆశీర్వాద ద్వారాలు మీ ముందు తెరవబడునుగాక, మీ స్థలము విస్తరింపబడునుగాక, మీ వ్యాపారం అభివృద్ధి నొందునుగాక, మీ పిల్లల వివాహం అత్యంత శ్రేష్టముగా జరుగునుగాక, మీకు సొంత గ్రహం ఉండునుగాక, అది దేవుడిచ్చి దీవించునుగాక. హల్లెలూయా. మీ ప్రతి అవసరతలు ఈ జీవ వచనము ద్వారా అద్భుతకరముగా ఆనందకరముగా జరుగునుగాక. అది ఇప్పుడే ప్రారంభించబడునుగాక. గుడ్ న్యూస్ చెప్పాలి, శ్రేష్టమైన సాక్ష్యం చెప్పాలి. అనేకులు ఈ మహిమగల సన్నిధికి, హెవెన్లీ బ్లెస్సింగ్ సెంటర్ అని ఈ శ్రేష్టమైన పరిశుద్ధ సన్నిధికి వచ్చి చాలామంది సాక్ష్యం చెప్తున్నాను. మీరు కూడా ఒక్క దినము దేవుడు మిమ్మల్ని బయలుపరిచి ఇక్కడికి వచ్చి శ్రేష్ట సాక్ష్యము, గొప్ప సాక్ష్యము చెప్పబడినట్లు దీవెనలన్నీ మీ మీదే నింపబడునుగాక. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. I bless you in Jesus' name. I bless you in Jesus' name. Amen.